జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం రసాభాసగా ముగిసింది. కౌన్సిల్ సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ పోడియాను చుట్టుముట్టారు. మేయర్ గద్వాల విజయలక్ష్మికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో కౌన్సిల్ను వాయిదా వేశారు. అనంతరం సమావేశమైన కౌన్సిల్ ఇటీవల మరణించిన గుడిమల్ కపూర్ ఎర్రగడ్డ కార్పొరేటర్లకు నివాళులర్పించింది. కాసేపు సభ జరిగినా మళ్లీ పోడియం వద్దకు విపక్ష కార్పొరేటర్లు వచ్చి మేయర్తో వాగ్వాదానికి దిగారు. వెంటనే తన పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. దీంతో బీఆర్ఎస్ కార్పొరేటర్లపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ప్లకార్డుల విషయంలో కాంగ్రెస్ బీజేపీ కార్పొరేటర్ల మధ్య ఘర్షణ జరిగింది. బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్పై కాంగ్రెస్ కార్పొరేటర్లు దాడి చేశారు. జీహెచ్ఎంసీ జలమండలి పనితీరుపై బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు నిరసన చేపట్టారు. 2/3 మెజార్టీ లేకుండానే మేయర్ డిప్యూటీ మేయర్లను కాంగ్రెస్లోకి తీసుకున్నారని ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో బీఆర్ఎస్ చేసిన అనైతిక చర్యనే కాంగ్రెస్ అవలంబిస్తోందని విమర్శించారు. పార్టీ ఫిరాయింపులకి బీఆర్ఎస్కి 5 ఏళ్ల సమయం పడితే కాంగ్రెస్కి 6 నెలల్లోనే చేస్తోందని ఆక్షేపించారు. ఇక కౌన్సిల్ సమావేశాలు జరగకుండా కావాలనే బీఆర్ఎస్ బీజేపీ కుట్ర పన్నాయని విమర్శించారు. కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫాసియుద్దీన్ యాంటీ డిఫెక్షన్ లా ఉన్నప్పటికీ కూడా చట్టాన్ని చట్టబండలు చేస్తూ ఆనాటి ప్రభుత్వం ఏం చేసిందో అంతకంటే ఎక్కువ బరితెగించి ఈ ప్రభుత్వం చేస్తాం. ఇవాళ కనీసం 2/3 మెర్జ్ కాకుండా 2/3 సంఖ్య లేకుండా మెర్జ్ అయ్యేటువంటి ఆస్కారం లేకపోయినప్పటికీ కూడా ఇద్దరు కండగప్పుడు ముగ్గురు కండగప్పుడు మేయరే రాత్రి కండువ కప్పేటువంటి నీచమైన పద్ధతి ఉంది. దీన్ని చూసి ప్రజలు అసహించుకుంటున్నారు. గతంలో ఉన్న ప్రభుత్వం కూడా ఇట్లాంటి ప్రజాస్వామిక వ్యతిరేకమైన బరిదెగింపు పని చేపట్టి ప్రజాక్షేత్రంలో భంగపాటు గురైంది. ఇవాళ వాళ్ళు ఆ పని చేయడానికి 5 ఏళ్లు పట్టింది. కానీ 6 నెలలు తిరగకముందే ఈ ప్రభుత్వం ఇట్లాంటి బరిదెగింపుకు పాల్పడతా ఉందని చెప్పి ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. కౌన్సిల్ మీటింగ్ జరగలేదు. చాలా సుదీర్ఘ సమయం తర్వాత కౌన్సిలింగ్ మీటింగ్ ఏర్పాటు చేస్తే బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ బి టీం ఇద్దరు కలిసి మొత్తం కౌన్సిల్ డిస్టర్బ్ చేయడం విధంగా పూర్తిగా కూడా ప్రజా సమస్యలను పక్కన పెట్టి హైదరాబాద్ నగరంలో ఉన్నట్టు మాన్సూన్ సమస్యలను పక్కన పెట్టి స్టామ్ వాటర్ లైన్ సమస్యలను పక్కన పెట్టి ఈరోజు డిఆర్ఎఫ్ యొక్క సమస్యలను పక్కన పెట్టి అన్ని ప్రజా సమస్యలను పక్కన పెట్టి వాళ్ళ రాజకీయ స్వార్థాల కోసం బీఆర్ఎస్ మరియు అదేవిధంగా బీజేపీ వాళ్ళ రాజకీయ స్వార్థాల కోసం ఈరోజు కౌన్సిల్ ని మొత్తం కూడా ఒక రాజకీయ రణరంగంగా మార్చడం జరిగింది.